హాయ్ అండి. వెల్కమ్ టు మామస్ ఫుడ్. ఈ రోజు వీడియోలో మీకు బేకరీ స్టైల్ కర్రీ పఫ్ ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఓవెన్ కూడా అవసరం లేదు. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రాసెస్ ఏంటో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు పచ్చి బఠానీలు వేసుకొని కడిగేసి వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. మనం ముందే నానబెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి లేకపోతే వేడి చేసిన ఆయిల్ నైనా యూజ్ చేసుకోవచ్చు. మనం కలుపుతున్నప్పుడు ఇలా ముద్దలా వస్తే మనకి పఫ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇక కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్ గా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాతకి దీన్ని ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నేను స్టఫింగ్ కోసం ముందుగానే ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకున్నానండి. ఇందులోకి 4 ఆలుగడ్డలు అయితే సరిపోతుంది. ఇలా మెత్తగా ఉడికించుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ వరకు ధనాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక చిన్న కప్పు వరకు వేసుకొని తర్వాత అల్లాన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీలను వేసుకోవాలండి. ఇది ఒక 2 మినిట్స్ ఆయిల్లో వేయించుకున్నాక 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనాల పొడి వేసి మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకున్నాక కప్పుతో సగం వరకు వాటర్ని దీంట్లో వేసేసుకొని అంతా కలిపేసి మనం ఉడికించుకున్న ఆలుగడ్డల్ని కూడా వేసి అంత కలిసేలా కలుపుకోవాలండి. ఈ ఆలుగడ్డలను మరీ ముద్దగా కాకుండా ఇలా కలుపుకొని సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఎప్పుడైతే ప్యాన్ కి అంటుకోకుండా గరిటకు వచ్చేలా ఉంటుందో ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 3 స్పూన్ల మైదాని వేసి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి కలిపి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి చక్కగా మనకు నాని ఉంటుంది కాబట్టి దీన్ని మరొకసారి కలుపుకొని పిండిలో నుండి ముద్దను తీసి చపాతీ పీట మీద పొడి పిండిని చల్లుకొని పిండి ముద్దను పెట్టి చపాతీ రోల్తో ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాదండి, మరీ మందంగా కాకుండా ఇలా కొంచెం మందంగా ఉండేలా ఒత్తుకోవాలండి. దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని మరో ముద్ద తీసుకొని దీన్ని కూడా పొడిపిండి చల్లుకుంటూ కొంచెం మందంగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా 4 చపాతీలను ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఒక చపాతీ పైన మనం కలిపి పెట్టుకున్న నెయ్యిని దీనిపైన వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి. నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా బటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా రాసుకొని పొడిపిండి చల్లి మరో చపాతీ దీనిపైన పెట్టి దీనికి కూడా నెయ్యి రాసి పొడిపిండిని చల్లుకోవాలి. ఇలా 4 చపాతీలను ఒకదానిపై ఒకటి వేసుకోవాలండి. వీటిని సమానంగా అనుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక అన్ని వైపులా సమానంగా ఉండేలా చూసుకొని చపాతీ రోలుతో ఒత్తుకోవాలండి. ఇలా రౌండ్గా ఒత్తుకున్నాక స్క్వేర్ షేప్లో రావడానికి సైడ్లకి ఇలా కట్ చేసి కార్నర్లో ఉన్న పిండిని తీసుకోవాలండి. మళ్ళీ మనకు చపాతీ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని 4 భాగాలుగా కట్ చేసుకొని ఒక్కొక్క దాంట్లోకి మనం స్టఫింగ్ చేసుకున్న ఆలుని వేసుకోవాలండి. మనకి ఎంత పడుతుందో అంత వేసుకుంటే మనకి మంచిగా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు 2 చివర్లకు కాస్త వాటర్ అప్లై చేసుకొని పఫ్ మాదిరిగా క్లోజ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ కూడా స్టఫింగ్ బయట రాకుండా చూసుకోవాలి. లేదంటే వీటిని ఆయిల్లో వేసేటప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలండి. మనకి కాస్త కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ పఫ్లను వేస్తే మనకి మంచిగా కలర్ వస్తుంది. అలానే లోపల కూడా మంచిగా వేగుతుంది కాబట్టి కొంచెం తక్కువ వేడి ఉన్నప్పుడు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు త్రిప్పుకొని కాల్చుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇలా చేస్తే బేకరీలో తిన్నట్టుగానే ఉంటుంది. ఇక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే.
పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇక బేకరీకి వెళ్ళే పనే లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని లాగించేయొచ్చు. మరి నేను చేసిన కర్రీ పఫ్‌ని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.